తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకొని ఈ దిన లెంట్ ధ్యానాలు మనం ప్రారంభించుకుందాం. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులు, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఈ దినమును బట్టి ఇదిగో తండ్రి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తెలియజేసుకుంటూ మీ పాద సన్నిధికి వస్తూ ఉన్నాం. ఈ దినం మొదలుకొని నాయన ఇదిగో ప్రభా, ఈ లెంట ఆరాధనలన్నిటిలో కూడా నీ కృపను విస్తరింపచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ దయా, మీ కృప, మీ కనికరం చెప్పిన మమ్మల్ని అందరినీ దర్శించండి, నూతన పరచండి నాయన. మీ వాక్యపు ఉద్దేశాలు ప్రభా మాకు బోధించి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మీరు మహిమ పొందుకోమని యేసయ్య పరిశుద్ధమైన దివ్యమైన నామమున మిక్కిలి వినయంగా అడిగి వేడుకొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 181వ పాట. ఈ పాట పాడుకుంటూ దేవుని మహిమపరుస్తూ ఆరాధనలోనికి ప్రవేశిద్దాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 181వ పాట. రాజులకు రాజైన ఈ పాట పాడుతూ దేవుని మహిమపరుచుకుందాం. రాజులకు రాజైన మన విభుని పూజా సేయుటకు రండి. ఈ జయశాలి కన్నా మనకింకా రాజవరులు లేరని. రాజులకు రాజైన మన విభుని పూజా సేయుటకు రండి. కరుణగల సోదరుండై ఈయన ధరణికే తెంచెనయ్యా. తిరముగా నమ్ముకొనినా మన కొసగు పరలోక రాజ్యమును. రాజులకు రాజైన మన విభుని పూజా సేయుటకు రండి. నక్కలకు బొరియాలుండే ఆకాశ పక్షులకు గూళ్ళుండేను. ఒక్కింత స్థలమైనను మన విభుని ఎక్కడ లేకుండేను. రాజులకు రాజైన మన విభుని పూజా సేయుటకు రండి. అపహాసములు చేయుచు ఆయన యాతనము పైను మియుచు. కృపమాలిన సైనికులందరూ నెపములెంచుచుగొట్టిరి. రాజులకు రాజైన మన విభుని పూజా సేయుటకు రండి. కరమునందొక్కరెల్లు పుడకాను దినముగాను నిచివారల్. ధరణిపతి శ్రేష్ఠుడా నీకిప్పుడు దండమనుచును మ్రొక్కిరి. రాజులకు రాజైన మన విభుని పూజా సేయుటకు రండి. ఎట్టి శ్రమలను పొందిన రక్షకుని పట్టుదలతో నమ్మిన. అట్టహాసము తోడను పరలోక పట్టణంబున చేర్చును. రాజులకు రాజైన మన విభుని పూజా సేయుటకు రండి. శక్తిగల రక్షకుండై మన కొరకు ముక్తి సిద్ధము చేసెను. భక్తితో ప్రార్థించిన
మనకు సదురక్తితో నా ముక్తిని రాజులకు రాజైనాయి మన విపుని పూజా సేయుటకు రండి త్వరపడి రండి రండి పరమ గురుని యొద్దకు మీరాను దరికి చేరిన వారిని ఈ ప్రభువు తరుమాడెన్నడు దూరము రాజులకు రాజైనాయి మన విపుని పూజా సేయుటకు రండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కనికరించుము. క్రీస్తు మమ్మను కనికరించుము. ప్రభువా మమ్మను కనికరించుము. అపోస్తలుల విశ్వాస ప్రమాణాన్ని మన విశ్వాసంగా దేవుని ఎదుట ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వల్ల గర్భమున ధరింపబడి కన్యక మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకంలోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘము, పరిశుద్ధుల సహవాసము, పాప క్షమాపణయు, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. 139వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తరాలుగా మనము చదువుకుందాం. 139వ సంకీర్తన. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలింపచేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును? నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అంధకారము నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకొని ఎడలా నా అంతరింద్రియములను నీవే కలుగు చేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. దేవా, నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి. వాటి మొత్తం ఎంత గొప్పది! నీ
దేవా, నీవు భక్తిహీనులను నిశ్చయముగా సంహరించదవు. నరహంతకులారా, నా యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా, నిన్ను ద్వేషించు వారిని నేనును ద్వేషించుచున్నాను కదా. నీ మీద లేచు వారిని నేను అసహ్యించుకొనుచున్నాను కదా. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. ఆయాసకరమైన మార్గము నా యున్నదేమో చూడు, నిత్య మార్గము నడిపింపుము. తండ్రికిన్ కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగాయుగములందు ఉండునట్లు మహిమా కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చునండి. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాన్ని మనము చదువుగా విందాం. ఈ లెంట్ ధ్యానాలలో మనము ఈ సంవత్సరము ధ్యానం చేయబోతున్న పరిశుద్ధ లేఖన భాగాలు సంఖ్యాకాండము అని మనము ముందుగానే చెప్పుకున్నాం. సంఖ్యాకాండమును మనము ధ్యానం చేస్తూ ప్యారలల్గా మనము కొత్త నిబంధనలోని వాక్యాలు కూడా మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. కాబట్టి సంఖ్యాకాండము మనం ఇంటి దగ్గర చదువుకొని రావాల్సిన భాగాలు మన షీట్లో ఏ దినానికి ఆ దినాన ఇవ్వబడి ఉన్నాయి. అలాగే కొత్త నిబంధన పాఠ్యభాగం కూడా ఆ షీట్లో మెన్షన్ చేయబడి ఉంది. ఏ అధ్యాయం అయితే ఆ షీట్లో ఇవ్వబడిందో ఆ అధ్యాయాలు మొత్తం, అంటే 1వ అధ్యాయం లేవీకాండం 1వ అధ్యాయం ఇవ్వాలా, లూకాసు వార్త 19వ అధ్యాయం ఇవ్వాలా. కాబట్టి ఆ అధ్యాయం పూర్తిగా మనం చదువుకొని ఇక్కడికి రావాలని మనం చేస్తా ఉన్నాం. ప్రతి రోజుకి ఒక్కొక్క అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తాం. ఒక్కొక్క అధ్యాయం ధ్యానం చేస్తాం. ఆ అధ్యాయం అంతా మనం ఇంటి దగ్గర చదువుకొని రావాలని మనం చేస్తా ఉన్నాం. నేటి దిన ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగము లూకాసు వార్త 19వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు. సిస్టర్ ఎఫ్సి గారు చదివి వినిపిస్తారు. లూకాసు వార్త 19వ అధ్యాయము 1 నుంచి 10. ఫస్ట్ బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము మరి అపొస్తలుడైన పౌలు అపొస్తలుడైన లూకా గారు రాసిన లూకా సువార్త 19వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు. ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చును. ఇదిగో సుంకపు గుత్తదారులు ధనవంతుడైన జక్కయ్యాలు పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఇండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానేయుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి
వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి, ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చెయ్య వెళ్ళనని చాలా సనుగుకొనిరి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బెదరకిచ్చుచున్నాను. నేనెవరి యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని ఎడల అతనికి 4 గంటలు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పాడు. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. రక్షించిన దానిని వెలికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పాడు. ఈ వాక్యం ఎంత పడినంత కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ప్రభువుని వేడుకుందాం. ఈ ప్రత్యేకమైన ఉపవాస దినాలలో దేవునితో మనకున్న సంబంధం దృఢపరచబడాలని, ఆధ్యాత్మికంగా మనం ఇంకా లోతైన అనుభవంలోనికి మనము వెళ్ళాలని యథార్థముగా కోరుకుంటూ ఆయన పాదముల చెంతకు వెళ్దాం. దేవునికి సమీపముగా ఉండి మనకి ఆశీర్వాదము తెచ్చుకుందాం, బలము తెచ్చుకుందాం. యథార్థంగా ఎవరైతే ప్రార్థన చేస్తా ఉన్నారో, తనకు నిజముగా ఎవరైతే మొర్ర పెడతా ఉన్నారో వారికి సమీపముగా దేవుడు ఉన్నాడని దేవుని పరిశుద్ధ వాక్యం తెలియజేస్తూ ఉండగా ప్రార్థన చేసుకుంటూ హృదయంలో బోర్లించి ఉంటుందా, ప్రభా నన్ను నూతన పరిచిన ఆయన ఈ వాక్యము ద్వారా నాతో మాట్లాడు ప్రభా అని అడుగుదాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మహోన్నతమైన ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి స్తుతులు, వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ మీ పాద సన్నిధికి వస్తూ ఉన్నాను. మీ దయలో, మీ కృపలో తండ్రి మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని ఈ సాయంకాల ఆరాధనలో మమ్మల్ని ఉంచారు నాయన, నీకు వందనాలు. కృప చూపించండి, నాతో మాతో మాట్లాడండి, నన్ను మమ్మల్ని అందరినీ సరిచేయండి, బలపరచండి, నూతనమైన శక్తితో నింపండి, మీరు మహిమ పొందుకొని అని విజ్ఞాపన చేస్తాము. నిన్న నేడు రేపు ఏకరీతిని పరిపాలించుచున్నవాడు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఈ వాక్యము ద్వారా మమ్మల్ని సరిదిద్దండి, బాగు చేయండి, మీకు ఇష్టమైన జీవితాలుగా మలుచుకోండి, మార్చండి, చెక్కండి నాయన. మీకు వందనాలు, స్తోత్రాలు. మీరు మాట్లాడండి, మమ్మల్ని బాగు చేయండి, మీరు మహిమ పొందుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామం మిక్కిలి వినయంగా అడిగి వేడుకొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని సంగమ, లేవియ కాండంలో మొట్టమొదటి అధ్యాయంలో 17వ వచనాన్ని మనం చదివినప్పుడు ప్రభువు అక్కడ స్పష్టమైన ఒక ఆజ్ఞ ఇస్తూ ఉన్నట్లుగా మనకి కనబడుతుంది. 1వ అధ్యాయం లేవియ కాండము, సంఖ్యాకాండము 1వ అధ్యాయము 17వ వచనానికి ఒకసారి వద్దాం. అక్కడ ప్రభువు తన బిడ్డలతో ఏమి మాట్లాడుతూ ఉన్నారో మనం ఒకసారి చదువుదాం. చదువుతారమ్మా, మైక్లో చదవండి. చదవండి. నీళ్ళ చేత వివరింపబడిన ఆ మనుషుని మోషే అహరోనును పిలుచుకుని 2వ నెల మొదటి తేదీన సర్వ సమాజం కూర్చును. 20 ఏళ్లు మొదలుకుని ఏ ప్రాయము గలవారు తమ తమ వంశస్థులను బట్టి తమ తమ వంశములను, తమ తమ పితరుల కుటుంబములను, తమ తమ పెద్దల సంఖ్యను తెలియచెప్పగా యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు సీనాయి అరణ్యంలో మోషే వారిని లెక్కించును. చాలు. సంఖ్యాకాండము అనగానే మనకి అర్థమవుతుంది
ఎక్కువగా ప్రభువు తన జనాంగాన్ని లెక్కించడంలో, తన జనాంగాన్ని వేరుపరచడంలో, ఇశ్రాయేలు ప్రజల్లో కూడా ఒక్కొక్క వంశాన్ని కూడా ప్రత్యేకంగా లెక్కించడంలో అనేకమైన అధ్యాయాలు మనం ధ్యానం చేసుకుంటాం. చివరి వచ్చిన మనం ఈ దినాన్ని చదువుతున్న వాక్య భాగంలో యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు సీనాయి అరణ్యంలో మోషే వారిని లెక్కించెను అనే మాట మనం చదువుతున్నాం. దేనిని ఆధారం చేసుకొని మోషే ఈ ప్రక్రియ మొదలు పెట్టాడు అంటే యెహోవా ఆజ్ఞానుసారము అనే మాట మనము చదువుతా ఉన్నాం. ఎందుకు దేవుడు తన ప్రజల్ని లెక్కించాడు, ఎందుకు తన ప్రజలు ఎంతమందో మోషేకు తెలియచేశాడు. మోషేకి ఇంతవరకు కూడా ఇశ్రాయేలీలు ఉన్నారు, వీరు లక్షల మంది ఉంటారు, కానీ ఎంతమంది ఉంటారు అన్న విషయం మాత్రం మోషేకి తెలియదు. కానీ దేవునికి తెలుసు. ఆకాశపు నక్షత్రములను నువ్వు చూడయ్యా, ఒకవేళ నువ్వు లెక్కించగలిగితే లెక్కించు, వాటికంటే విస్తారముగా నేను నిన్ను దీవిస్తాను అని అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానం అప్పుడు ప్రభు ఏమన్నాడంటే నువ్వు లెక్కించగలిగితే లెక్కించు అన్నాడు. కానీ అది మానవ మాతృనికి సాధ్యమయ్యేది కాదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దినానికి కూడా సైన్స్ ఎంత డెవలప్ అయిపోయినా సరే సృష్టిలో ఏదో ఒక నూతన విషయాన్ని మేము కనిపెడతా ఉన్నాం, ఇది కొత్తగా కనుగొన్నాం అని అంటే ప్రజలందరూ, ప్రపంచమంతా కూడా ఆశ్చర్యపోతా ఉంది. ఎవరిని చూసి ఆశ్చర్యపోతా ఉంది? ఇంత గొప్ప విషయాన్ని, ఎవరు కనిపెట్టని విషయాన్ని వీరు కనుగొన్నారు అని శాస్త్రజ్ఞుల్ని చూసి ఆశ్చర్యపడతా ఉంది. మనం ఆశ్చర్యపడవలసింది శాస్త్రజ్ఞుల్ని చూసి కాదు, కానీ ఆ సృష్టిని అలాగే చేసిన సృష్టికర్తను చూసి ఆశ్చర్యపడాలి. ఎందుకంటే ఇంత రాడార్ టెక్నాలజీ ఉన్నప్పుడు కూడా మనం అర్థం చేసుకోవాలి, ఇంకా సృష్టిలో కొత్త కొత్త విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుంటూ ఉన్నాం. అంటే సముద్రంలో ఏమున్నాయో, ఈ లోకంలో ఏమున్నాయో, అడవిలో ఏమున్నాయో, వీటన్నిటిని పరిశోధించడము, శోధించడము మానవ జ్ఞానానికి అందరి విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. రీసెంట్ గా మన పరిసర ప్రాంతాల్లో జరిగిన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒక పులిని పట్టుకోవడానికి చాలా శ్రమ పడ్డాం. ఇంత టెక్నాలజీలో కూడా ఇంతకు ముందు కూడా ఇంకొక పులిని కూడా పట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాం. అది ఎటు కదులుతుందో ఎవరు గ్రహించలేకపోయారు. అంటే మానవ జ్ఞానము చాలా పరిమితమైనది అని మనం ఒప్పుకొని తీరాల్సిందే. ఎంత టెక్నాలజీ ఉన్నా మానవ జ్ఞానము పరిమితమైనదే, ఏమాత్రం అనుమానం లేదు. మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవుని సృష్టి సంపూర్ణంగా దేవునికే తెలుసు, కానీ మనుషులు ఎవరికి అందరిది. కానీ దేవుడు ఇక్కడ ఒక విషయాన్ని మోషే ద్వారా చేస్తున్న గొప్ప ప్రక్రియ ఏంటంటే తన ప్రజలు ఎంతమంది ఉన్నారో లెక్కిస్తా ఉన్నాడు. లెక్కిస్తూ ఉన్నప్పుడు మోషేకి దేవుడు సహాయం చేస్తా ఉన్నాడు. ఇశ్రాయేలు 12 గోత్రాలలో ఒక్కొక్క గోత్రములో ఎంతమంది ఉన్నారు, ఒక్కొక్క గోత్రంలో ఎంతమంది ఉన్నారు, యుద్ధానికి వెళ్ళడానికి ఎంతమంది ఉన్నారు, పరిచర్య చేయడానికి ఎంతమంది ఉన్నారు, లేవీయులు ఎంతమంది ఉన్నారు, ప్రతి ఒక్కరిని కూడా దేవుడు లెక్కింప చేశాడు మోషే ద్వారా. మనం అర్థం చేసుకోవాలి, దేవునికి మనందరి పేర్లు తెలుసు, దేవునికి మనందరి ఉనికి తెలుసు, దేవునికి మన స్థితిగతులన్నీ తెలుసు. ఆయనకి తెలియంది అంటూ ఏది లేదని మనం ముందు రూఢీపరచుకోవాలి. ఈ లెక్కింప చేసే ప్రక్రియ మనం ఎప్పుడు చదివినా ఆ అంకెలు, ఆ లక్షలాది అంకెలు, ఇవన్నీ మనం చదువుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇంత టెక్నాలజీలో కూడా సెన్సస్ మనము చూస్తాం. ఇన్ని సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వం లెక్కిస్తుంది. ఈ లెక్కిస్తూ ఉన్నప్పుడు ఇంత టెక్నాలజీలో కూడా చాలా మంది ప్రజలు కష్టపడుతూనే చేస్తా ఉన్నారు. చాలా కఠినమైన పరిస్థితి, చాలా యాక్యురేట్ రిజల్ట్స్ ఇవ్వాలి. కానీ సంఖ్యాకాండంలో మనం చూస్తాం, మ్యాథమెటిక్స్ ఈ సంఖ్యాకాండంలో దాగి ఉంది. ఆ లెక్కలు ప్రభువు వేయించిన లెక్కలు ప్రభువుకి ముందే తెలుసు కాబట్టి ఇవన్నీ సులువుగా మోషే చేయగలిగాడు. లేకపోతే మోషే వల్ల, ఒక మనిషి వల్ల అయ్యేది కాదు. దేవుడు ప్రతి జీవిని ఇండివిజువల్ గా, వ్యక్తిగతంగా ఎరిగిన దేవుడు, లెక్కించే దేవుడు. మనం మర్చిపోకూడదు. జక్కయ్య అనే మనిషి గురించి మనం చదువుతున్నాం. ఆయన యేసు ప్రభు ఎవరో
చూడాలి అని ఆశతో పొట్టివాడైనందున చెట్టు ఎక్కాలంటే మరి కోతిలాగా మనకి స్పెషల్ ఎబిలిటీస్ లేవు కాబట్టి మనుషులకి ఎలాగెక్కాలి? ఆ పొడుగు చెట్టు ఎక్కాలంటే ఖచ్చితంగా ఒక నిచ్చెన, ఏదో ఒక పరికరాన్ని ఉపయోగించి దాన్ని చక్కగా ఉపయోగించుకొని ఎక్కాలి. జక్కయ్య ఆ సమాజంలో ఒక ప్రభుత్వ అధికారి అని మనం మర్చిపోకూడదు. ఒక ప్రభుత్వ అధికారి సామాన్యమైన ప్రజల్లో తాను పూర్తిగా తగ్గించుకొని ఒక నిచ్చెన ఎక్కడుందో వెతుక్కొని వేసుకొని ఎక్కడం అంటే ఆయన జక్కయ్య జీవితంలో మనం అర్థం చేసుకోవాలి. మొట్టమొదటిగా తనకున్న అహాన్ని, తనకున్న అధికారాన్ని మొత్తం పక్కన పెట్టి దృష్టి అంతా ఎక్కడ పెట్టాడంటే ఎలాగైనా నేను యేసు ప్రభువుని చూడాలి, ఎలాగైనా యేసు ప్రభువుతో ఇంటరాక్ట్ అవుతాం అనుకున్నాడో లేదో మనకు తెలియదు, కానీ యేసు ప్రభువుని చూస్తే చాలు. ఎందుకంటే యేసు ప్రభు గురించి అనేకమైన ఆశ్చర్యకరమైన విషయాలు అప్పుడు చర్చించుకుంటున్న సమయం. ప్రభువు ఇలా అద్భుతాలు చేస్తా ఉన్నారు, కుంటివారు నడుస్తా ఉన్నారు, గుడ్డివారు వారి కన్నులు తెరవబడి వారు స్పష్టంగా చూస్తా ఉన్నారు, చనిపోయిన వారిని సైతం దేవుడు సజీవంగా లేపుతా ఉన్నాడు, పాడె ముడితే ఆ పాడె మీద ఉన్న శవం దిగ్గున లెగుస్తా ఉంది. ఇలాంటి ఆశ్చర్యకరమైన విషయాలు ఆయన నోట్లోంచి వచ్చే మాటలు వింటా ఉంటే ఇదిగో మహత్తు కలిగిన మాటలుగా అందరూ గుర్తిస్తా ఉన్నారు, ఆశ్చర్యపోతా ఉన్నారు జనులు. అనేక మంది నిజమైన దేవుని రాజ్యాన్ని కనుగొంటూ ఉన్నారు. ఈ మాటలన్నీ వింటున్నాడు జక్కయ్య. విని యేసు ప్రభు మీద, యేసు ప్రభు యొక్క మాటల మీద ఆసక్తి కలిగింది. చూద్దాం అసలు ఆయన ఏంటో ఒకసారి చూద్దాం అనుకున్నాడు. యేసు ప్రభుని చూద్దామని జక్కయ్య అనుకోవడానికి పూర్వమే జక్కయ్య యొక్క హృదయంలో ఏముందో యేసు ప్రభుకి ఆ రోజునే, ఆ క్షణమే, ఇంకా జక్కయ్య యేసు ప్రభు ఫేస్ టు ఫేస్ ఎదురవ్వక ముందే జక్కయ్య లెక్కింపబడిన వాడు అని మనం జ్ఞాపకం చేస్తాం. మనందరి జీవితాల్లో కూడా యేసు ప్రభువుని సొంత రక్షకునిగా మనం అంగీకరించక మునుపే నీ పేరు నా పేరు దేవునికి తెలుసు. 139వ సంకీర్తనలో మనం చదువుతాం. ఎంత ఆశ్చర్యకరమైన విషయాలు అక్కడ రాయబడి ఉన్నాయో మనము ఎన్ని మార్లు చదివినా అది నిజంగా అద్భుతమే. 139వ అధ్యాయంలో సంకీర్తనలో మనం 15వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. ఈ మాట మనం చదువుతూ ఉన్నప్పుడు మన బ్రతుకులు ఇంకా ఈ భూమి మీదకి రాకమునిపే దేవుని గ్రంథంలో మన దినములన్నీ లిఖితములాయి ఉన్నాయట, రికార్డు చేయబడి ఉన్నాయట. నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే నువ్వు లెక్కింపబడిన వాడు. మనందరి జీవితాలు లెక్కింపబడి. ఒక్కొక్కసారి అనుకుంటాం నాకు యేసయ్యకు ఏం సంబంధం లేదు, ఇంకా నేనేమి యేసయ్యతో డీప్ రిలేషన్ లేదు, ఇంకా ఆయన ఏదో ఊరికే మెకానికల్ గా ప్రార్థన చేసుకుంటున్నాను అంతే, వాక్యాన్ని ఏదో అలా చదువుతున్నాను అంతే, నాకు ఆయనతో వ్యక్తిగత సంబంధం లేదు, యేసు ప్రభు నన్నే గమనించడం లేదు, యేసు ప్రభు నన్నే పట్టించుకోరు, ఎందుకంటే నేను ప్రార్థనలో ఇంకా తీవ్రమైన ఆత్మలో ప్రార్థన చేయడం నేను నేర్చుకోలేదు కదా అనుకుంటాను. కానీ నువ్వు నేను అందరము కూడా మన స్థితిగతులు ఎలాగున్నా మనం అందరము లెక్కింపబడి ఉన్నాము అని ముందు మనము రూఢీపరచుకోవాలి. నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే నీ పేరు నా పేరు, నీ ప్రాంతము నా ప్రాంతము, నీ పరిస్థితులు, ఏ కుటుంబంలో నువ్వు ఉన్నావు అన్ని దేవునికి తెలుసు. నీ పరిస్థితులు నా పరిస్థితులు ఇంకా అవి రాకమునిపే దేవునికి తెలుసు. ప్రియమైన దేవుని సంగమం, మనము ఈ లెంట్ ఆరాధనలో ఉపవాస దినాలను మనము ఈ దినంతో ప్రారంభించుకుంటూ ఉండగా ఒక విషయాన్ని మనము రూఢీపరచుకోవాలి. అదేమిటి అంటే ప్రత్యేకంగా ప్రపంచంలో ఉన్న పనులన్నీ మనం పక్కన పెట్టి దేవుని వాక్యాన్ని నేను ధ్యానం చేయాలి, దేవునితో నా సహవాసం నేను ఇంకా పెంచుకోవాలి అన్న ఆశతో మాత్రమే మనం ఇక్కడికి వస్తా ఉన్నాం. కాబట్టి ఈ దినాలు గడుచుకొలది
మన నిర్ణయము ఎలా ఉండాలి అంటే, దేవుడు నన్ను పిలవాలి. దేవుడికి నేను ఎవరినో తెలుసు, కానీ మనలో ఒక ఆశ ఉండాలి. ఆ ఆశ ఏంటంటే దేవుడు నన్ను పిలవాలి. దేనికి పిలవాలి? దేనికి పిలవాలంటే దేవుడు మనల్ని, ఎస్, నీ హృదయంలో నీకు వాంఛ ఉంది, నా బిడ్డగా ఉండడానికి నువ్వు అని పిలవాలి. పేరు పెట్టి పిలిచే దేవుడు మన దేవుడు. యెషయా గ్రంథానికి రండి, అక్కడ రాయబడిన మాట ఒకసారి చదువుకుందాం. యెషయా గ్రంథంలో 43వ అధ్యాయంలో 1వ వచనంలో దేవుడు మనకందరికీ ఇస్తున్న అభయము ఏంటో ఒకసారి చూద్దాం. యాకోబు, నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలును నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలుచుచున్నాను, నీవు నా సొత్తు. ఈ మాటను మనం చదువుతూ ఉన్నప్పుడు యాకోబు, ఇశ్రాయేలు అని జనాంగం అంతటిని దేవుడేమన్నాడంటే, నేను మిమ్మల్ని పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాను, పిలుచుకొని ఉన్నాను, మీరు నా సొత్తు కాబట్టి మీరు భయపడకుడి అనే మాట అక్కడ చదువుతా ఉన్నాం. ప్రియమైన దేవుని సంగమా, ఇశ్రాయేలునే కాదు, నిన్ను కాదు, నన్ను కాదు, ఎప్పటి వరకు ఉన్న ప్రతి జనాంగాన్ని కూడా దేవుడు ఏమంటా ఉన్నాడంటే, ఇదిగో మీ పేరు నాకు తెలుసు, మీరు లెక్కింపబడిన వారు, భయపడవద్దు, మీరు నా సొత్తు. ఇప్పుడు మీరు నా సొత్తు అని దేవుడు డిక్లేర్ చేసిన తర్వాత మనము చేయవలసిన పని ఏంటంటే, అవును ప్రభువా, నేను నీ సొత్తుని, ఇదిగో నా పైన నువ్వు అధికారం తీసుకో, నా పైన నువ్వు అధికారం తీసుకో. సొత్తు అన్నది ఎప్పుడైనా యజమానికి మనము అప్పగించాలి కదండి. ఇప్పుడు నేను బంగారం కొనుక్కున్నాను, బంగారం కొనుక్కొని ఆ బంగారం నాదే అని గాలి పొందలేకుండా, బంగారం విలువైందా కాదా? విలువైందే. నువ్వు కష్టపడిన నీ కష్టార్జితంతో బంగారం కొనుక్కున్నావు, నా కష్టార్జితం కదా, ఇదిగో గాలిలో వదిలేస్తాను, అదే ఉంటుంది అక్కడ అంటే కుదురుతుందా? ఏం చేయాలి? దాన్ని కస్టడీకి ఇవ్వాలి. అయితే నువ్వు కస్టడీలో పెట్టాలి, లేకపోతే భద్రము చేయబడే ప్రదేశంలో పెట్టాలి, అందరి కన్ను పడకుండా నువ్వు భద్రం చేయాలి. ఇదిగో నా కష్టార్జితం నేను బంగారం అలా మట్టిలో వదిలేస్తానంటే కొన్ని రోజుల తర్వాత మట్టిలో కలిసిపోతుంది. అది కలుస్తుందండి, కలవదా? నువ్వు కష్టపడి డబ్బులు పెట్టి కొనుక్కున్నావు కాబట్టి అది మట్టిలో కలవదు అనే నియమం ఏమీ లేదు. నువ్వు ఎంత శ్రేష్టమైన వాడివైనా, ఎంత శ్రేష్టమైన దానివైనా, నువ్వు దాచబడకపోతే, నువ్వు దేవుని కృపలో కప్పబడకపోతే, మనము కూడా ఏమైపోతామంటే పాడైపోయే పరిస్థితిలోకి వెళ్ళిపోతాము. నీ చుట్టూ కవచం లేదు, ఒక గొప్ప ఇల్లు కట్టేసుకున్నావు, ఇల్లు కట్టేసుకుని దానికి కాంపౌండ్ వాల్ నిర్మించుకోకపోతే ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తారు ఇంట్లోకి. నీ హృదయం కూడా అటువంటిదే కదా. ప్రకారం లేక పాడైపోయిన ఇల్లు ఎంతో తన హృదయమును అరుచుకొనలేని వాడును అంతే అని దేవుని వాక్యం చదివిస్తాం. ప్రాకారం గల ఇల్లు, ఇదిగో కాంపౌండ్ వాల్ కనుక నీకు లేకపోతే ఏమవుతుంది? గేట్ లేదనుకోండి, కొన్ని కాంపౌండ్ వాల్ లేదు, గేట్ లేదనుకోండి, ఏమొస్తాయి? నీకు హాని చేసే అన్ని రావచ్చు, కట్టడి చేయలేవు. నువ్వు రాత్రి పడుకోబోయే ముందు అందరం జనరల్ గా చేసే పని ఏంటి అంటే, మెయిన్ డోర్ లాక్ చేసి ఉందా లేదా? ఎందుకు? నా ఇల్లు ఏం పర్వాలేదు అని ఊరుకుంటామా? దేవుడు మనకి ఇచ్చిన జ్ఞానాన్ని, అవకాశాన్ని మనం ఉపయోగించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. నీ హృదయము అన్నిటికంటే మోసకరమైంది కాబట్టి నువ్వేం చేయాలంటే, నీ హృదయాన్ని తీసుకెళ్ళి, అయ్యా భద్రంగా నీకు ఇస్తాను ఏసయ్యా, దీనిని కాపాడవలసిన బాధ్యత నీదయ్యా అని మనం ఆయనకు అధికారం ఇవ్వాలి. లేకపోతే పడిపోతాం, పాడైపోతాం, కొల్లిపోతాం, వ్యాధులు అనుభవిస్తాం, వేదన అనుభవిస్తాం, దుఃఖం అనుభవిస్తాం. ఎన్నో అనవసరమైన విషయాలు, ఎంతమందో అనవసరమైన వ్యక్తులు మనలోకి వచ్చేస్తారు, మన జీవితంలో మనల్ని పాడు చేస్తారు, డిస్టర్బ్ చేస్తారు. ఇవన్నీ జరగకుండా ఉండాలి అంటే దేవుడు అంటా ఉన్నాడు, నువ్వు లెక్కింపబడిన వాడివే కరెక్టే, కానీ నీ హృదయము, ఇదిగో నేను అడుగుతున్నాను, ఇది నా పేరు పెట్టి నేను పిలుచుకున్నాను, నువ్వు నా సొత్తు, నువ్వు మరి ఇష్టపడతా ఉన్నావా సొత్తుగా ఉండడానికి, దాచబడి ఉండడానికి నువ్వు ఇష్టపడతా ఉన్నావా అని దేవుడు అడుగుతా ఉన్నాడు. జక్కయ్య ఇలాగ యేసు ప్రభువు చూసిన వెంటనే ప్రభు అన్నారు, జక్కయ్య దాని కనుక నువ్వు అనుకుంటున్న దానికంటే నేను నీ క్లోజ్గా అవుతాను,
నువ్వు నన్ను కేవలం చూద్దామనుకున్నావు కదా, కాదు జక్కయ్య, నేను నీ ఇంటికి వచ్చి భోజనం చేస్తాను. మనం అనుకుంటాం యేసు ప్రభు పరిశుద్ధుడు కదా, ఆయన ఇదిగో నాకు చాలా దూరంగా ఉన్నాడు, నేను ఆయన దగ్గరికి వెళ్ళాలంటే నా జీవితం చాలా పాపిష్టకరమైన జీవితం, ఇంకా నేను చాలా మారాలి అనుకుంటా. కానీ దేవుడు అటువంటి వాడు హృదయం కలిగిన వాడు కాదు. దేవుడు అంటే దేవుడికి ఎవరు కావాలంట? ఎవరికి వైద్యుడు అవసరమని యేసయ్య డిక్లేర్ చేశారు? రోగం ఉన్న వాడికే వైద్యుడు కావాలి, కానీ రోగము లేని వాడికి వైద్యుడు అక్కర్లేదు. ప్రభు ఇంకో మాట అన్నారు, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకములోనికి వచ్చెను. ప్రియమైన దేవుని సంగమం, నీ స్థితి ఏదైనా సరే ఇప్పుడు మనం ఆలోచన చేసుకుందాం. మనం అందరం ఇక్కడ ఉన్నాము అంటే దానికి గల ఏకైక కారణం ఏంటంటే దేవుళ్ళో ఎదగడానికి కదండి. ఊరినే వచ్చి కూర్చోడానికి కాదు, ఇదేది ఆచారయుక్తమైంది కాదు. ఈ ఉపవాస దినాల్లో ఇంకా నేను క్లోజ్ గా దేవుడికి చేరువైపోవాలి, ఇంకా క్లోజ్ కావాలి, ఇంకా నేను అధికముగా దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. ఇందుకు మనం ఇక్కడ ఉన్నాం. కాబట్టి మనం ముందు పరిశీలన చేసుకోవాలి. నీకు దేవుడు ఎంత తెలుసు అన్నది కాదు, కానీ ఇదిగో నీకు దేవుడి గురించి ఎంత జ్ఞానం ఉంది, నాకు బైబిల్ గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో కూడా నాకు సరిగ్గా తెలియదు, దేవుడు నన్ను పట్టించుకుంటాడా లేదా అనే ఆ అనుమానాలు మనకు అక్కర్లేని అనుమానాలు అవన్నీ. ఎందుకు అంటే నిన్ను నిర్మించిన వాడు ఆయన, నువ్వు నా సొత్తు అని ప్రకటించుకున్నవాడు. నువ్వు నేను చేయవలసింది ఏంటంటే, అయ్యా ఇదిగో తండ్రి, నేను నీ సొత్తునయ్యా, ఇంతకాలం ఇదిగో ఆ మట్టిలో దొరికాను, నా మీద చాలా మాలిన్యం పడింది, ఇదిగో ఇష్టం వచ్చినట్లు నన్ను భద్రం చేసుకోకుండా, నీకు అధికారం ఇవ్వకుండా నేను బ్రతికాను, ఇక నుంచి నేను అలా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ చిన్ని మాట చాలు. జక్కయ్య ఏమనుకున్నాడు? నేను కేవలం చూస్తే చాలు, నా జన్మ ధన్యమైపోద్ది అనుకున్నాడు. కానీ యేసయ్య ఏమనుకున్నాడు? అది ముఖ్యం. యేసయ్య ఏమనుకున్నాడు? జక్కయ్య ఇంటికి రక్షణ తీసుకువెళ్దాం అనుకున్నాడు. మన జీవితాల్లో కూడా మనం అర్థం చేసుకోవాలి. యేసయ్య నువ్వు అనుకుంటున్న దానికంటే నీకు క్లోజ్ అవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. నువ్వు ఊహించిన దానికంటే నీకు క్లోజ్ అవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళడానికి నువ్వు ఇష్టపడాలని హృదయంలో వాంఛ కలిగి ఉంటే చాలు, ఇదిగో దేవుడు నీ దగ్గరికి రావడానికి ఇష్టపడతా ఉన్నాడు. తనకు నిజముగా మొరపెట్టువానికి ఆయన సమీపంలో ఉన్నాడు. 34వ సంకీర్తనలో మనం చదువుతాం, తనకు నిజముగా మొరపెట్టువానికి ఆయన సమీపంలో ఉన్నాడు. ఈ దినాన మనం అందరము ఒక వాంఛ కలిగి దేవునితో మనం మాట్లాడుకోవాలి. ప్రియమైన దేవుని సంఘం, కీర్తన గ్రంథంలో 37వ అధ్యాయంలో 4వ వచనాన్ని మనం చదివితే అక్కడ కీర్తనకారుడు ఏమి మాట్లాడుతా ఉన్నాడో, ప్రార్థన ఏంటో మనం అక్కడ చూద్దాం. 37వ సంకీర్తన 4వ వచనం చదువుతారమ్మా. యెహోవాను బట్టి సంతోషించుము, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఎవరిని బట్టి సంతోషిస్తే నీ హృదయ వాంఛలు తీరుతాయంట. ఏమిటి హృదయ వాంఛ అంటే? ప్రతి మనుషునికి, దేవుడు అంటే నమ్మకం ఉన్న ప్రతి వానికి కూడా మొట్టమొదటి హృదయ వాంఛ ఏంటి నీదని అడిగితే మనం అందరం చెప్పే మాట, నేను యేసయ్యలో ఉంటాను, యేసయ్యకి ఇంకా నేను క్లోజ్ అవ్వాలి, యేసయ్యకి ఇంకా నేను క్లోజ్ అవ్వాలి, యేసయ్యతో నేను ఇంకా ఎక్కువ సమయము గడపాలి అనుకుంటూ ఉన్నాము. కానీ అనేకమైన సార్లు దాని వాస్తవ రూపంలో మనము పెట్టలేకపోతా ఉన్నాం. 37వ సంకీర్తన మళ్ళా ఒక్కసారి మనం అందరము ఏకీభవించి మనము చదువుతాం. 37వ సంకీర్తనలో 4వ వచనాన్ని మనం అందరము చదువుతాం, కలిసి 3 సార్లు చదువుతాం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును, నీ మార్గము యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. మరలా చదువుతాం 4వ వచనం నుంచి. యెహోవాను బట్టి సంతోషించుము, 5వ నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యములను నెరవేర్చును. మరలా ఇంకోసారి చదువుతాం, బిగ్గరగా చదువుతాం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యములు నెరవేర్చును. ఆధ్యాత్మికమైన దృష్టితో మనము ఆలోచన చేస్తా ఉన్నప్పుడు నీ హృదయ వాంఛల్లో అన్నిటికంటే ఏ వాంఛ నిన్ను రాజ్యం వెళ్తా ఉంది?
నువ్వు ఆయన సొత్తు, ఏమాత్రం అనుమానం లేదు. నీలో ఒక ఆశ రగులుతా ఉంది నిత్యము, మండుతా ఉంది నిత్యము. ఆ ఆశ ఏంటి అంటే, నేను దేవుని కొరకు నా జీవితాన్ని, నా భావి జీవితాన్ని నేను నా దేవుని కొరకే బ్రతకాలి. కానీ ఆ ఆశ నెరవేరకుండా అపవాది ఏం చేస్తా ఉన్నాడు? అనేకమైన సార్లు గర్జించు సింహము వలె అని ఊరికే అనలేదు అపవాది. ఎవరిని మృంగుతున్నా అని తిరుగులాడుచు ఉండగా నిన్ను ఎన్నో శోధనలకు గురి చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఒక్కొక్కసారి ఆ శోధనకు మనం పడిపోతా ఉన్నాం. అదే మనం ఆధ్యాత్మికంగా ఎదగకుండా ఆపేస్తాము. కానీ దేవుడు అంటా ఉన్నాడు, 5వ వచనాన్ని మరలా నేను చదువుతా ఉన్నాను. నీ మార్గము యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన కార్యము నెరవేర్చును. ప్రియమైన దేవుని సంగమం, ఒకే ఒక ప్రార్థన మన జీవితాన్ని మార్చివేయగలదు. చిన్ని ప్రార్థన. ఆ ప్రార్థన ఏంటంటే, ప్రభా నా భావి జీవితం ఇక నాది కాదు. నేను నీలో స్థిరపడాలనుకుంటా. నేను అనుభవించిన బాధలు, వేదన, వ్యాధి ఇవన్నీ నాకు వద్దు. మీలో ఆనందిస్తూ నేను ఈ లోకములో కూడా సంతోషంగా బ్రతకాలి. నీ నామాన్ని చాటాలి. నా బ్రతుకు ద్వారా అనేక మందికి క్రీస్తు ఇదిగో నా పక్షం ఉన్నాడు. నా బ్రతుకును వెలిగించిన వాడు క్రీస్తు, నా బాధలను తీర్చిన వాడు క్రీస్తు అని నేను పౌరుషంగా చెప్పాలి. ఎంతమందికి లేదు చెప్పండి? ఈ ఆశ మన అందరికీ ఉందా లేదా? అందరికీ ఉంది. అది నెరవేరాలి అంటే ప్రభు ఒకే ఒక సూత్రం చెప్తా ఉన్నాడు, నీవు యెహోవాను నమ్ముకొనుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ప్రియమైన దేవుని సంగమం, ప్రార్థన మన జీవితాలలో ఎంత ప్రాముఖ్యమైంది అంటే, నువ్వు దేవునితో మాట్లాడుతూ దేవునితో చెప్పుతున్న ప్రతి విషయము కూడా దేవుడు ఖచ్చితంగా వింటా ఉన్నాడు. ఏమి అనుమానము లేదు. ఆయన ప్రశ్నిస్తా ఉన్నాడు, మీ మాటలు వినకుండా నా చెవులు మందమైపోయినాయి అనుకుంటున్నారా అని అడిగారా? ప్రభు అడిగారు లేదా? మీ మాటలు వినకుండా నా చెవులు మందమైపోయినాయి అనుకుంటారా? మిమ్మల్ని కాపాడలేకుండా నా చెయ్యి కురచైపోయింది అనుకుంటారా? కాదు, మీరు నా దగ్గరికి రావటం లేదు కాబట్టి నేను వింటా ఉన్నాను కానీ నేను రెస్పాండ్ అవటం లేదు. దేవుడి మాట స్పష్టంగా ఉంటుంది. నా హస్తమే కురచైపోలేదు. నా హస్తంతో నేను మిమ్మల్ని దీవించగలను. మీ మాట నేను వినట్లేదు అనుకోకండి, కానీ మీరు ప్రవర్తించే తీరు నాకు బాధ కలిగిస్తాను. నేను రెస్పాండ్ అవ్వాలి అంటే దానికి ఒక నియమం ఉండాలి. దేవుడు మన జీవితాల పట్ల ఆయన రెస్పాన్స్ మనం చూడాలి అంటే, మనం చేస్తున్న ప్రార్థనకు మనం జవాబు పొందుకోవాలంటే దానికి ఒక క్రైటీరియా ఉంది. ఆ క్రైటీరియా ఏంటి అంటే, నువ్వు ముందు దేవుని ఆజ్ఞల ప్రకారం బ్రతకడం నేర్చుకోవాలి. 14వ అధ్యాయం యోహాను సువార్తలో 14వ వచనంలో ప్రభు ఏమంటారు ఒకసారి చూడండి. మనము చేస్తున్న ప్రార్థనకు మనకు జవాబు దొరకాలి అంటే ప్రభువు ఒకే ఒక సూత్రాన్ని అక్కడ రాయించారు, మాట్లాడారు. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును అన్నారా లేదా? మీరు నా నామమున నన్ను ఏమి అడిగినను నేను చేతును. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. దేవుడు ఒక వాగ్దానం ఇస్తా ఉన్నాడు. ఆ వాగ్దానం ఏంటి అంటే, మీరు ఏమి ప్రార్థన చేసినా, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను, మీరు నా మాట వినకుండా చెవిలో ఏదో గట్టి పదార్థాన్ని దూర్పేసుకున్నారు, మీకు వినబడుతుందా? వినబడదు. అప్పుడు నేను వచ్చి నేను చెప్పే మాటలన్నీ మీకు గుర్తున్నాయి కదా, ఆ ప్రకారం చేసేయండి. రేపు పొద్దున్నే నేను ఇక్కడికి వచ్చేసరికల్లా మీరు ఆ మాట చేయకుండా ఉన్నారనుకున్నా, ఆ మాట నెరవేర్చకుండా ఉన్నారు. లేదా ఉదాహరణకి ఒక 50,000 తీసుకొచ్చి మీరు ఇక్కడ పెట్టండి, పలానా అవసరం ఉంది అని నేను అన్నాను. మీరు చెవులు మూసేసుకున్నారు, వినబడలేదు మీకు. మీరు విన్నారు అని నేను అనుకున్నాను. నేను ఇక్కడికి వచ్చి ఏం ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాను? నేను చెప్పేసాను, వారు వినేశారు, 50,000 ఉంటాయి అక్కడికి వెళ్ళేసరికి అనుకుంటాను నేను. కానీ మీరు వెళ్ళలేదు కదా, చేస్తారా? చేయరు కదా. వినడము అంటే మనం చెవులతో వినడం అనుకుంటున్నాం, కానీ దేవుడు ఏమంటా ఉన్నాడంటే, వినడము అంటే ఎప్పుడైనా దేవుడు నా ఆజ్ఞలను మీరు గైకొనండి, వినండి, జాగ్రత్తగా వినండి అంటా ఉన్నారంటే విని చెయ్యమని అర్థం కదా. ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఈ వాక్యములను చదివి దాని ప్రకారము చెయ్యువాడు ధన్యుడు. అంతేనా? చదివిన వాడు ధన్యుడా?
ఈ వాక్యమును చదివి దాని ప్రకారము ప్రవర్తించువాడు, దాని ప్రకారము చేయువాడు ధన్యుడు. జక్కయ్య చేసినదే ఒకే ఒక మాట చెప్పాడు. జక్కయ్య, నువ్వు చెట్టు దిగిరా, నేడు మీ ఇంటికి రక్షణ వచ్చినది. లోబడ్డా లోబడలేదా? నటించాడా? ఏమండి, నటించలేదు కదా. ఏం చేశాడు? ఎవరి దగ్గర ఏం తీసుకున్నాడు? ఇచ్చేసాడు. తన ఆస్తిలో సగభాగము. ఏంటి, దేనికి సాదృశ్యం ఇది? హృదయములో మార్పుకు సాదృశ్యం ఇది. విని ఓకే దేవా నేను చేస్తానంటే నమ్మేసేవాడు కాదు దేవుడు. మనుషులు మనం అనుకుంటాం, రేపు మీ దగ్గరికి వస్తాను, మీరు రెడీగా ఉండండి అన్నాం అనుకోండి, ఖచ్చితంగా ఉంటానండి అని నేను అన్నానంటే మీరు నమ్ముతాను. మనం ఏదో ఇప్పటికి వచ్చేస్తానని చెప్తే ఇక్కడికి ఇలాగ అయిపోతుంది, రేపు సంగతి రేపు చూసుకుందామే అని నేను నా హృదయంలో అనుకుంటే మీరు ఎవ్వరు పట్టుకోలేరు. కానీ దేవుడు పట్టుకోలేరు. దేవుడు పట్టుకోలేరు. 139వ సంకీర్తనం ఎన్ని అద్భుతమైన విషయాలు రాయించాడు. నేను ఒక అడుగు ముందుకు వేస్తే ఆయనకు తెలుసు, ఒక అడుగు వెనక్కి వేస్తే ఆయనకు తెలుసు, నేను హృదయంలో ఏమనుకుంటున్నానో ఆయనకు తెలుసు, మాట నా నోట్లోంచి ఇంకా బయటికి రాకముందే నేను ఏం మాట్లాడతానో ఆయనకి తెలుసు అని డిక్లేర్ చేస్తా ఉన్నాడు దేవుడు. నువ్వు ఏమి చెప్పినా, ఏమి నిర్ణయం తీసుకున్నా మనుషుల కోసం కాదు, దేవుని కోసం చెయ్యాలి అని దేవుని వాక్యం సెలవిస్తావు. నువ్వు ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు నువ్వు ఊరకనే ప్రార్థన చెయ్యాలి. కాబట్టి అలవాటైన ప్రార్థన కాదు, నీ దేవుడు వినే దేవుడు. ఒకవేళ నువ్వు నీతిగా న్యాయంగా ప్రవర్తించి అడిగితే చేసే దేవుడు, లేకపోతే నీకు ఫలం దక్కదు. చూడండి ఒకసారి మార్కు సువార్త 11వ అధ్యాయానికి రండి. 24వ వచనానికి వస్తే ప్రభువు అక్కడ ఏమంటా ఉన్నారు చూడండి. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనంలో మన పట్టుదల ఎలా ఉండాలి, ప్రార్థనలో మన కోరికలు తీరాలి అంటే ఏం చేయాలి చూడండి. అందుచేత 24వ వచనాన్ని చదువుతాము. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లా పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ప్రభువు ప్రార్థన విషయంలో ఏమంటా ఉన్నారంటే, మీరు ఏమైతే అడుగుతున్నారో అది పొంది ఉన్నామని నమ్మండి. అంటే దాని అర్థం ఏంటి? హృదయములో మీరు నమ్మాలి. ఏమని? నేను నిజంగా నేను అడుగుతుంది నేను చెయ్యాలి, చేస్తాను. ఏమడుగుతాం ఏసై? ఇంతకాలం నుంచి మనం వాక్యం వింటామో ఏసై ఏమడుగుతాం? ఇంకా దాటేసాం, మనందరం ఒక పరిస్థితి దాటేసాం. ఏ పరిస్థితి దాటాం? ప్రభువా నాకు డబ్బులు ఉన్నాయినా, నాకు మోపు ఉన్నాయినా, ఇవన్నీ దాటేసాం. మనం ఏమడుగుతా ఉన్నాం? ఇప్పుడు శ్రేష్టమైన అడుగుతున్నాం. వీటన్నిటికంటే ఏమడుగుతా ఉన్నాం? ప్రభువా ఇప్పుడు నేను చనిపోతే ఆ పరలోక రాజ్యంలో నాకు స్థానము కావాలి. అదే కదా అడుగుతున్నాం. ఇంకా అడగకపోతే అడగడం మొదలు పెట్టాలి. ఈ లోకంలో మనకి ఏమేం కావాలో అన్నీ ఇస్తారు ప్రభు. మీరు అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ సామర్థ్యము కలిగిన దేవుడు. అంటే పరలోకం గురించి దేవుడు మాట్లాడి దేని గురించి మాట్లాడాడు? ఈ లోకంలో మీరు అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా ఇవ్వగలిగిన సామర్థ్యము నీ దేవునికి. నువ్వు అడుగుతూ ఉన్నప్పుడు నువ్వు పొందుకున్నావన్న నమ్మికతో అడిగే అంత ఉన్నతమైన ప్రార్థనతో వెళ్ళిపోవాలి. ఈ లెంట్ సీజన్ లో మనం అందరం ఒక ఉత్తమమైన కోరిక దేవుడికి కోరాలి. ఏంటి ఆ ఉత్తమమైన కోరిక అంటే, ప్రభువా ఈ లోకంలో మనకి ఏమేం కావాలన్నీ ఇస్తున్నాడు దేవుడు, ఏం అనుమానం లేదు. ఆకాశ పక్షులను చూడు ఎవరి విత్తముపోయి ఆయనను పరలోకమందున్న మీ తండ్రి వాటిని పోషించుచున్నాడు. అనేకమైన పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు. మన ప్రార్థన మారాలంటున్నాడు దేవుడు. మీకు బువ్వ కోసమో లేకపోతే ఈ లౌకికమైన విషయాల కోసమో మీరు ఒక చిన్న ప్రార్థనలు అన్నీ వెళ్ళిపోతాయి. అనుదిన ఆహారం నేడు మాకు దయచేయం చాలు, అన్నీ అయిపోయినట్టే. కానీ ఉత్తమమైన ప్రార్థన, నువ్వు కోరుకోవలసిన ప్రార్థన, నువ్వు ఆశతో అడగవలసిన ప్రార్థన, పట్టుదలతో అడగవలసిన ప్రార్థన, ప్రభువా నన్ను పరలోక రాజ్యానికి చేరువుగా చేయనాయి. ఈ భూమి మీద ప్రిపేర్ అవుతాను కదా. ఈ ఉపవాస దినాలు దేనికి అంటే ఇంకా మన ప్రిపరేషన్ బెటర్ చేసుకోవడానికి తప్ప మనము యాంత్రికంగా చేసేది కాదు. పరలోక రాజ్యానికి సిద్ధపరిచే దినాలు, మనము సరిచూసుకునే, వాక్యంతో సరిచూసుకునే దినాలు. ప్రియమైన దేవుని సంఘం, మత్తయి సువార్త 21వ అధ్యాయానికి కూడా
ఒకసారి రండి 22వ వచనంలో ప్రభు ఏం మాట్లాడుతున్నారు చూడండి. 21వ మరియు అధ్యాయము 22వ వచనం చదువుతుంది. మరియు మీరు ప్రార్థన మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు చేయనప్పుడు వేటెక్కుదురో, వేటిని అడుగుదురో దొరికినవని అవి దొరికినవని నమ్మిన నమ్మిన ఎడల ఎడల వాటన్నిటిని మీరు వాటన్నిటిని పొందుదురని వారితో చెప్పెను. వారితో చెప్పారు. ప్రియమైన దేవుని సంగమం, నీకు ఆశ ఉంటే తీర్చే బాధ్యత వేసేది. నేను ఆధ్యాత్మికంగా ఎదగాలి అని నువ్వు అనుకుంటే తీర్చే బాధ్యత వేసేది. ప్రభువు యెషయా గ్రంథంలో ఒక మాట మాట్లాడారు. ఏమన్నారంటే, ఇదిగో మీరు ఉపవాసం అంటే మనందరికీ కూడా ముందు గుర్తొచ్చేసేది అన్నం మానేది కదా. ఉపవాసం అనగానే అందరం అనుకుంటాం ఒక పూట ఆహారం మానేయాలి, లేదా ఎన్పి మానేయాలి, ఇలాగ అనుకుంటాం. కానీ దేవుని దృష్టిలో ఉపవాసం వేరే ఉంది. ఏంటది? ఉపవాసం అంటే ఏంటి అంటే, ఇదిగో నా కార్యాలు మీరు చేయాలి. ఏంటి దేవుని కార్యాలు? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. బైబిల్ యొక్క సారం ఏంటి అంటే, యేసు ప్రభు ఒక వచనంలో తెచ్చేశారు. ఏంటి అన్నారంటే, ఇదిగో నీ దేవుణ్ణి పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ అవగాహనతో నువ్వు సేవించు, పూజించు. రెండవది, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. నిజమైన ఉపవాసము, దేవునికి ఇష్టమైన పనులు, దేవునికి ఇంకా చేరు నువ్వు అవ్వాలి అంటే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించడం. రెండే ఆజ్ఞలు దేవుడు చెప్పింది. బైబిల్ సారం అంతా ఈ రెండే ఆజ్ఞలు, ధర్మశాస్త్రం అంతా ఈ రెండే ఆజ్ఞలు. మొట్టమొదటిది, మనందరికీ యేసయ్య అంటే ఇష్టం, చాలా ఇష్టం. రెండవది, ఆ ఇష్టాన్ని కార్యరూపంలో మనం దేవుడికి చూపించగలగాలి. అయ్యా నువ్వంటే నాకు చాలా ఇష్టమయ్యా, ఈ బైబిల్ని నువ్వు 1000 సార్లు గుర్తుపెట్టుకో, దేవుడు ఏం మెచ్చుకోడు. అయ్యా నువ్వు నాకు చాలా ఇష్టమయ్యా, నువ్వు చేసినట్టే నేను కూడా ఈ భూలోకంలో చేయాలని ఇష్టపడతాను. ఏం చేశారు యేసయ్య? ప్రార్థించారు, ఇతరుల మేలు కోరుకున్నారండి. ఇతరుల కోసం సమయాన్ని వెచ్చించారు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవుని రాజ్యాన్ని సమీపంగా తీసుకొచ్చారు. నీ బ్రతుకు కూడా, నా బ్రతుకు కూడా అలా ఉండాలి. ఈ ఉపవాస దినాల్లో మనం అందరం ఆలోచన చేసుకున్నాం. ప్రార్థనలో మనం ఎదుగుతున్న కొలది దేవుడు మనతో మాట్లాడే గొప్ప గొప్ప విషయాలు, అది మన జీవితాలకే కాదు, అనేక మంది జీవితాలకి. నీ ద్వారా నేను అనేకమైన సార్లు చెప్పాను, మరలా నేను చెప్తాను, నేను నమ్ముతాను పూర్తిగా. ఇది దేవుడు నిన్ను వెలిగించాడు అంటే నువ్వు ఇతరులను వెలిగించడానికే దేవుడు నిన్ను వెలిగించాడు. అవునండి, నువ్వు ఊరకలే అలా ఉండిపోవడానికి కాదు. ప్రవహించే నదిలోని నీరు ఏ అనుమానం లేకుండా మనం తాగొచ్చు. చెరువులో నీళ్లు మనము తాగడానికి వీలేదు. ఎందుకు? దానికి నీటి తేడా ఏంటి చెప్పండి? ప్రవహించే నీటిలో నాచుండదు. ప్రవహించే బావి ఉందనుకోండి, దాంట్లో నాచుండే అవకాశం లేదు. అదే చెరువులో నాచుంటది, క్రిమికీటకాలు ఉంటాయి, మొత్తం దోషమైన నీరది కదా. ప్రియమైన దేవుని సంగమం, స్టాగ్నేట్ అయిపోతుంది భక్తి జీవితంలో. చాలు, నేను ప్రార్థన చేసుకున్నాను, బైబిల్ చదువుకున్నాను, ఇంకా చాలు అనుకోవద్దు, స్టాగ్నేట్ అయిపోద్దు. దేవుడు అంటా ఉన్నాడు, మార్కు సువార్త 16వ వచనంలో మనం చదివితే ప్రభు ఏమంటారంటే, నమ్మి బాప్తిస్మం పొందుకున్నవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును, నమ్మిన వారి వల్ల ఈ సూచక క్రియలు కనబడును అనే మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి ఆ సూచక క్రియలు? చదవండి. నమ్మిన వారి వల్ల ఈ సూచక క్రియలు కనబడును. మార్కు సువార్త 16:16. అవేమనగా, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థతలో తెదరు అని వారితో చెప్పారు. నమ్మి బాప్తిస్మము పొందిన వారి జీవితాలలో దేవుడు నిన్ను రక్షించడమే కాదు, నీ ద్వారా అనేక మందిని వెలిగించడానికి, విడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. లెక్కించి అవి మనం మరల చదువుతా ఉన్నప్పుడు చూడండి, దయ్యం పట్టిన వారికి మనం ప్రార్థన చేస్తే దయ్యాలు మారిపోతాయట.
రోగులకు మనం చేతులుంచి ప్రార్థన చేస్తే ఆ రోగాలు అంటే అంత ధన్యత దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు. మరి మనం అంత ధైర్యంగా మనం ముందుకు వెళ్ళగలుగుతున్నామా లేదా ప్రశ్నించుకోవాలి. మనం ఏ మాత్రం అనుమానం లేదు. మనము ప్రార్థన చేస్తే సూచక క్రియలు చేయడానికి దేవుడు ఇష్టంగా నిన్ను లెక్కించుకున్నాడు. ఆయన నిన్ను వెలిగించాడు. నీ ద్వారా అనేక మందిని వెలిగించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఉదయకాల సమయంలో మేము జూమ్ మీటింగ్ లో ప్రార్థన చేస్తూ ఉంటాం. రీసెంట్ గా ఆటిజం అనే వ్యాధితో బాధపడుతున్న బాబు కోసం రోజు ప్రార్థన చేస్తాం. చాలా కాలంగా నేను చెప్తా ఉన్నాను, ఎవరైతే ప్రేయర్ రిక్వెస్ట్ పెడతా ఉన్నారో ఆ సహోదరికి నేను చెప్తా ఉన్నాను, ఎవరి చైల్డ్ అయితే బాలేదో ఆ పేరెంట్స్ వచ్చి జాయిన్ అవ్వమనండి. మనం చేయడం కాదు ప్రార్థన, వాళ్ళు జాయిన్ అయ్యి వాళ్ళు ఏకీభవిస్తే గొప్ప కార్యాలు చూస్తారు అని చెప్తా ఉంటే ఆ పేరెంట్ కూడా వచ్చి జాయిన్ అవ్వడం మొదలుపెట్టారు. మీరు నమ్మరు చెప్తే ఆటిజంతో సఫర్ అవుతున్న అబ్బాయి ప్రార్థన ఆ పేరెంట్స్ వచ్చి జాయిన్ అయ్యి ఇదిగో వాళ్ళు కూడా ఏకీభవిస్తుండగా మేమందరం గ్రూప్ గా ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు అద్భుతమైన కార్యాలు జరిపిస్తూ ఉంటాడు. ఆ ఆటిజం చైల్డ్ ఇప్పుడు చక్కగా క్లియర్ గా మాట్లాడకపోయినా మాట్లాడడం మొదలుపెట్టాడు. పరీక్షలు రాయడం మొదలుపెట్టాడు. టీచర్స్ ఆశ్చర్యపడతా ఉన్నారు. ఆ సాక్ష్యాలు మేము వింటా ఉన్నప్పుడు ఉప్పొంగిపోతా ఉన్నాం. ఎందుకంటే దేవుడు మన జీవితంలో మేలు చేశాడు. ఆ మేలుని మనము ప్రార్థన ద్వారా ఇతరులకి పంచగలిగే శక్తినిచ్చాడు దేవుడు మనకి. మనం ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఇంత గొప్ప కార్యం చేస్తా ఉన్నాడా. ఆ సహోదరికి ఆశ్చర్యం ఉంది. బహుశా ఆ సహోదరి అనుకుంటా ఉంటది ఏమనంటే, నేను చాలా లేట్ చేశాను ప్రార్థనలో కాకుండా కదా, ముందే వచ్చేసింటే ముందే జరుగును కదా, ఇంకా అద్భుతమైన రిజల్ట్స్ చూసేవారు కదా. ప్రార్థన నిర్లక్ష్యం చేస్తే అది మన జీవితానికే ఎంత త్వరగా మనము ప్రార్థనా జీవితంలో స్థిరపడతామో అంతగా దేవుడు మనల్ని అభివృద్ధిలోనికి తీసుకువెళ్తాడు. అభివృద్ధి అంటే ఈ లౌకికమైన అభివృద్ధి మాత్రమే కాదు, నీ హృదయం నిబ్బరంగా తయారవుతుంది. నీ పరిస్థితి, నీ జోబి పరిస్థితి, నీ బ్యాంకు పరిస్థితి, నీ ఆరోగ్య పరిస్థితి ఏదున్నా నువ్వు దేవునితో నీ సహవాసం ఇంకా పెంపొందించుకున్నావా, ఇంకా దేవుని క్లోజ్ అయ్యావా, ఇదిగో నీ పరిస్థితి, నీ స్థితి మొత్తం మార్చడానికి దేవుడు ఇష్టపడతాడు. మనము మానవులుగా చేయవలసిన నేను లెక్కింపబడిన వాడిని, లెక్కింపబడిన దాన్ని దేవుడు నన్ను పేరు పెట్టి పిలుచుకున్నాడు. నేను ఆయన సొత్తు కాబట్టి నా జీవితాన్ని నేను ఆయనకి అప్పగించుకున్నానా, దేవుడు ఉన్నతమైన స్థితికి నన్ను తీసుకువెళ్తాడు అని మనము నమ్మి విశ్వసించి దేవునితో ఒక మాట చెప్తాం. ప్రభువా నేను నీ సొత్తు. అందరం చెప్పుకుందాం, ప్రభువా నేను నీ సొత్తు, నన్ను లెక్కించావు, నీకు స్తోత్రం. ఆయన నీ బిడ్డగా బ్రతకాలని ఆశపడతా ఉన్నాను. ప్రభువా నన్ను అభివృద్ధి చేయి, నా పరిస్థితులను బాగు చేయి. ఈ ప్రార్థనతో మనం దేవుని పాద సన్నిధికి వెళ్దాం. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ దినమును బట్టి నాయన, ఈ వాక్యాన్ని బట్టి ప్రభు మమ్మల్ని ప్రభు ఇదిగో తండ్రి మీరు ప్రోత్సహిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రములు, వందనాలు. అయ్యా నియమింపబడిన దినముల్లో ఒక్కటైనను కాకమును పేదరి మీరు మమ్మల్ని తండ్రి మా బ్రతుకుల్ని చూశారు అయ్యా, నీ గ్రంథంలో లిఖించుకున్నారు. అది మేము గ్రహించిన ఆయన నీ పాదములు చెంతకొచ్చి అయ్యా మమ్మల్ని మేము తండ్రి ఇదిగో నీకు అప్పగించుకుంటూ ఉన్నాం. మీ అందు ఆనందించడానికి లోకంలో ఉన్న వాటిని కాకుండా పైన ఉన్న వాటి యందు నాయన మేము దృష్టి పెట్టడానికి సహాయం చేయండి అయ్యా. మా బ్రతుకులను బాగు చేయండి అయ్యా. ఏకీభవించి మేమందరము ప్రార్థన చేస్తా ఉన్నాం. మా బ్రతుకులను బాగు చేయండి, స్థిరపరచున్నాయి. క్రీస్తు అనే బండ మీద మా బ్రతుకులను అయ్యా మేము కట్టుకోగలిగేలాగా మీరు అవకాశం ఇచ్చారు నాయన. ఆ బండ మీద నాయన నిలకడగా ఉండేలాగా కృప అనుగ్రహించింది నాయన. వెతబడిన వాక్యం మీద నాయన మాతో అయ్యా ఇదిగో తండ్రి మా అందరితో తండ్రి నాయన ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరితో నాయన మీరు మాట్లాడండి, బలపరచండి నాయన. మీకు అసాధ్యమైనది లేదు స్వామి. మేమందరము ఏకీభవించి ప్రార్థన చేసుకుంటూ ఉండగా మా
మాలో ప్రతి ఒక్క జీవితాన్ని మీరు ఎరిగి ఉన్నారని, మీరు మా జీవితాలను లెక్కించి ఉన్నారని ప్రభా మేము అవగాహన చేసుకొని మీకు స్తోత్రమని చెప్తా ఉన్నాం తండ్రి. నాయన తల్లి గర్భంలో తండ్రి మేము పిండముగా ఉండగానే మీరు కన్నులు తండ్రి మమ్మల్ని అందరినీ చూసి అని మేము సంతోషంతో ఉన్నామయ్యా. మా పరిస్థితులన్నీ బాగు చేయగలిగిన వాడమని ప్రభు మేము నమ్మి అయ్యా సంతోషంతో నీకు స్తోత్రం అని చెప్తా ఉన్నాం తండ్రి. అయ్యా ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ అయ్యా ఏ స్థితిలో ఉన్నదో నాయన, ఏ స్థితిలో ఉన్నారు ప్రభు, సమస్తము ఎరిగిన వాడు మమ్మల్ని బలపరిచినాయి, ఆదరించి ప్రభు మేళ్లతో తండ్రి మమ్మల్ని తృప్తిపరిచినాయి. ముఖ్యంగా మేమందరం ఏకీభించి ప్రార్థన చేసుకుంటాం తండ్రి. అయ్యా ఇక్కడున్న మమ్మల్ని అందరినీ అయ్యా మీరు దృష్టిస్తున్నందుకు వందనాలు చెప్పుకుంటున్నాయి. ఈ లోకంలో మేము బ్రతుకు దినములన్నీ ప్రభు అయ్యా ఇదిగో తండ్రి ఇకను జీవించు ప్రతి దినము ప్రతి గడియ అయ్యా మిమ్మల్ని సంతోషపరచు గడియగా మార్చమని ప్రార్థన చేస్తాం. మా ప్రవర్తనంతటి ఎందు, మా జీవితాలంతటి ఎందునైనా, మా కుటుంబాలంతటి ఎందునైనా ఇదిగో మీరు అధికారం తీసుకొని ఇకను జీవించేవాడు నేను కాదంటా ఉన్నాడు తండ్రి పౌలు. నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టిన ఈ యేసు ప్రభుదే ఈ జీవితం అంటా ఉన్నాడు ప్రభు. అలాగే మేము కూడా అనగలుగుతాం మాలో తండ్రి నాయన అయ్యా మీ ప్రేమను తండ్రి అభివృద్ధి చేయమని ప్రార్థన చేస్తాం. ఈ దినాన మేము ప్రత్యేకంగా మనం చేసుకుంటూ ఉన్నాం. మమ్మల్ని వెలిగించిన దేవుడు నాయన, సెలవులో మమ్మల్ని రక్షించిన దేవుడు నాయన, ఇదిగో తండ్రి మేమందరము ఏకీభవించి మనం చేసుకుంటూ ఉన్నాం. మమ్మల్ని వెలిగించిన దేవా, అనేక మందిని వెలిగించడానికి మాకు అవకాశం ఇస్తున్న తండ్రి, మేమందరము వినయంగా బహు వినయంగా ప్రార్థన చేసుకుంటామయ్యా. మా జీవితాలలో నాయన మీకు ఇష్టం లేనిది ఏదైనా ప్రభా విడిచి పెట్టడానికి మేము ఇష్టపడులాగా సహాయం చేయండి. మీరు యేసయ్య పరిశుద్ధమైన దివ్యమైన నామం మిక్కిలి వినయంగా అడిగి వేడుకొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం మా తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగా, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అంతలో నెరవేరునుగా. మన దిన ఆహారము నేడు మాకు దయచేయండి. వాళ్ళ ప్రార్థనలు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థనలు క్షమించి శోధనలు ఏకమును కీడును తప్పించి రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము మీరై ఉన్నారు మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి ఆదరణకర్తయగు పరిశుద్ధాత్మ నుండి సదా ఆయన కాపుదల సంరక్షణ వారిని కలిగి విస్తరించి మనల్ని బలపరిచి స్థిరపరచుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సిలువ రక్తధారలు ప్రవహించుచున్నవి, ఎవరైనా వానిలో పొందిన శుద్ధి నందేదారు. నేనమ్ముదు నేనెరుగుదు యేసు నా కొరకు, నేనమ్ముదు నేనెరుగుదు యేసు నీ కొరకు. సిలువలోన బలియాయి నన్ను రక్షింపాను, సిలువలోన బలియాయి నిన్ను రక్షింపాను. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.